భవిష్యత్తులో మనం చాలా చాలా చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకోవాలి సార్ మనం. ఓకే, ఒక్క నిమిషం. ఏంటి కిరణ్, రెండోసారి వెళ్తే ఎలా ఉంటుందో చుక్కలు కనిపిస్తాయి అన్నది డైరెక్ట్గా మాట్లాడుతున్న శేఖర్ రెడ్డి గారి వెర్షన్. ఎవరికైనా ఆ పరిస్థితి ఉందా? భవిష్యత్తులో చాలా చాలా చర్చ సార్ ఇప్పుడు మా పార్టీలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో శేఖర్ రెడ్డి గారికి ఎట్లా తెలుసు? తెలియదు కదా. పార్టీకి ఒకసారి రెండు సార్లు వస్తే ఆ పార్టీలో జాయిన్ అయ్యి చూడమనండి. నాయకులను ఎట్లా గౌరవిస్తాం, కార్యకర్తలను ఎట్లా గౌరవిస్తాం, మహిళా నాయకురాలని కార్యకర్తలను ఎట్లా గౌరవిస్తాం, అధినేతకి ఎట్లా గౌరవిస్తాం, ఇవన్నీ కూడా తెలుస్తుంది. సో ఈ వచ్చిన బాలినేని గారు పార్టీ పెడుతున్నారంటే ఆయన ఎలానా మాకేం నష్టం లేదు అంటా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి అంటే పెద్ద పెద్ద నాయకులు, పేరు మోసిన నాయకులు, వైఎస్ఆర్సీపీ పుట్టినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వ్యక్తులు, దాని తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో నడిచిన వ్యక్తులు అందరూ కూడా ఎవరు వెళ్ళిపోతున్నా కూడా ఇలాగే మాట్లాడారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా నాకేం ఫరక్ పడదు, కోటమిరెడ్డి గారు వెళ్ళిపోయినా మాకేం అవ్వదు, లేకపోతే వేమూరి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయినా మాకేం అవ్వదు, లేదంటే ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక కోర్ పర్సన్ వైఎస్ఆర్సీపీలో. ఆయన ఒక జిల్లా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపించిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఆయన. ఈ రోజున ఆయన వెళ్ళిపోతున్నారంటే ఆయన ఎప్పటి నుంచో డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్లేస్లోకి చాలా మందిని తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారు. అక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు ఆ ఎంపీ సీటు బాలినేని గారు అడిగినప్పుడు ఆయన ఇవ్వకుండా ఎక్కడి నుంచో చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చారని ఆయన 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 అలిగారని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నేనేమంటా ఉన్నానంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా త్యాగాలు చేశారు. ఆయన ఇష్టం లేకపోయినా కూడా ఈవీఎం మీద కేసు పెట్టించారు కదా ఎలక్షన్ కమిషన్ కోర్టులో. సో మొన్న కూడా వార్తలు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా పెట్టించారు ఆ కేసు, లేకపోతే ఆ ఫైల్ చేయించారు, నాకేం ఇంట్రెస్ట్ లేదు అని కూడా ఆయన చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ అంటా ఉన్నారు బాలినేని గారు ఆయన సొంత కుటుంబ సభ్యుడు, ఆయన వెళ్ళిపోతే ఆయన ఫీల్ అవుతారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు ఫీల్ అవ్వలే, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు అంటే ఆయన తల్లి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పార్టీలోంచి వెళ్ళిపోయినా ఆయన ఫీల్ అవ్వలేదు. అలాగే ఆయన సొంత సోదరీమణులు, ఇద్దరు సోదరీమణులు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్య మీద బహిరంగంగా విమర్శలు చేసినా కూడా ఆయన ఫీల్ అవ్వలేదు. ఆయన పార్టీ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బూతులు తిడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళ మీద చేయకూడని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసినా కూడా ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వాల. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆయన బట్టి నిలబడింది అంటా ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పతనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్లే ఉంటుందండి. ఎందుకంటే నేనే మోనార్కుని, ఇప్పుడు ఎంత లోకల్ పార్టీస్ అయినా కూడా ఎంత ఓటింగ్ కానీ ఎంత ఆదరణ కానీ నాయకుడిని బేస్ చేసుకుని ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాల్సింది ఇలాంటి బలమైన నాయకులు. సో వాళ్ళకి అంటే పార్టీలో ఏం తప్పులు జరుగుతూ ఉన్నాయి అనేది రెట్రోస్పెక్ట్ చేసుకోకుండా మీరు అంతా నేను చేసిందే కరెక్టు, లేకపోతే సజ్జల గారు చేసిందే కరెక్టు, ఎవరున్నా వెళ్ళిపోండి నేను ఒక్కడిని ఉంటానంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మిగులుతారు. ఆ రోజున విభజన జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నాయకులు వద్దని చెప్పినా కూడా విభజన వాళ్ళు ఒంటెత్తుపోకళ్ళకి పోయి విభజన చేస్తే ఆ రోజు ఏమైందండి? నాయకులు ఒకళ్ళనొకళ్ళు వెళ్ళిపోయి పక్క పార్టీలోకి దూకేసి పార్టీని ముంచేశారు. అది స్టేట్ పార్టీ అయినా నేషనల్ పార్టీ అయినా నాయకులు కార్యకర్తలు ఒక సమపాళ్లలో ఒక క్రమశిక్షణగా ఒక నాయకత్వంలో బలమైన నాయకత్వంలో నడిస్తే అది ఉంటుందండి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కరుమరుగైపోయింది. వాళ్ళంతా వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చారు, వైఎస్ఆర్సీపీ కొంతమంది టీడీపీలోకి వచ్చారు, అట్లా కొంతమంది జనసేనలోకి వచ్చారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా అది. ఈ రోజున 164 సీట్లతో కూటమి బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో ఈ రోజున కూటమి చాలా బలంగా ఉండి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. గడిచిన 100 రోజుల్లో చాలా ఇష్యూస్ ఫేస్ అంటే ఒంగోలులో కొన్ని ఇష్యూస్ అయినాయి కదా కిరణ్, అవేం ఇబ్బంది ఉండదా? ఒంగోలులో చాలా ఇష్యూస్ అయినాయి, రాయపాటి అరుణ గారివి ఇవి అవి, అప్పుడు ఏదో బాలినేని గారికి ఇవిని, మళ్ళీ ఈ క్యాడర్ వచ్చి వాళ్ళ మీద కూర్చుంటే అక్కడ డిస్టర్బెన్స్ ఉండదా? సరే, ఎక్కడైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఆ కంజెషన్ ఉంటుంది, ఆ ఇబ్బంది ఉంటుంది. సో అది సర్దుకుని వెళ్ళిపోతాం. గతంలో కూడా మా నాయకులకి బాలినేని గారికి ఇష్యూస్ జరిగినప్పుడు ఆయన మా మీద కొన్ని కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసిన వెంటనే అవి తీసేసుకున్నారు, విత్డ్రా చేసుకున్నారు వెనక్కి. సో రాజకీయాల్లో ఆ సహృదయ భావం ఉండాలి, ఆ అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. ఒంటెత్తు పోకడలు లేకపోతే ఒక నియంత్రణతో పోకడ
వెళ్ళారనుకోండి, అది లాంగ్ రన్ లో ఇబ్బంది అవుతుంది, ప్రజలు కూడా హర్షించరు. ఇక్కడ చూసి చూడనట్టు ముందు వెనక ఆ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాలినేని గారు కనుక, ఆయన ఇందాక నేను ఒక వీడియో చూశాను, ఆయన రేపు కళ్యాణ్ గారిని కలవబోతా ఉన్నారని తెలుస్తా ఉంది. ఒకవేళ నిజంగా కళ్యాణ్ గారిని కలిసి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తే మా అందరికి కూడా వీఆర్ హ్యాపీ. ఓకే అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. ఏంటి బాలినేని గారు జనసేనలోకి వెళ్తున్నారట, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య క్యాడరు చాలా మందిని ఆయన తీసుకొస్తారు అని చెప్పి వస్తున్న టాకు.